సో ఫైనల్లీ దే కాల్ హిమ్ ఓజీ. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. స్టారింగ్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి. సో మూవీ ప్లాట్ ఏంటంటే, ఒకప్పుడు ముంబైలో పెద్ద గ్యాంగ్స్టర్ అయిన మన ఓజస్ గంభీర, అదే మన ఓజీ అనుకోకుండా కనిపించడు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి బాంబేకి వస్తాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు, అసలు 10 ఇయర్స్ గా ఏం చేశాడు అనేది మీరు థియేటర్స్ లో చూస్తారు. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. రివ్యూలోకి వెళ్తూ ఇంకా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ టాప్ లెవెల్లో ఉంటది. అసలు రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ ఫస్ట్ హాఫ్ అనే చెప్పాలి. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ నెక్స్ట్ లెవెల్ లో ప్రెజెంట్ చేశారు. ఇంక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్యాంక్ వరకు గ్రాఫ్ అలాగా హై తో పెరుగుతూ ఉంటది. ఇంక వీళ్ళు స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేస్తున్న జాపనీస్ కల్చర్ ని మూవీలో పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశారు. అంతేకాదు మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే ఎలాంటి ఫైట్స్ చేసి ఉండరేమో. మూవీలో కటానాస్ అండ్ గన్స్ తో ప్రాపర్ గా ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ సుజిత్ గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇంకా ఈ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ తమన్. ది బెస్ట్ వర్క్ ఇది తమన్ అన్న దగ్గర నుంచి. పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్న ప్రతిసారి మ్యూజిక్ తో ఒక ఆరా క్రియేట్ చేశాడు. తమన్ అన్న చెప్పిన మాటలన్నీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ, లైటింగ్ సెటప్, కొన్ని షార్ట్స్ ఉంటాయి మెంటల్ మాస్ అంతే. ఇంకా మూవీలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, చెప్తే స్పాయిలర్స్ అవుతాయి, అందుకే వీడియోలో చెప్పట్లేదు. కానీ ఈ వీడియో చూసే టైం కి మీకు తెలిసిపోయి ఉంటాయి. అసలు మరి ఈ రేంజ్ లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సో కమింగ్ టు ద నెగటివ్స్, తక్కువే ఉన్నాయి కానీ అవి కూడా చెప్పాలి కదా. మూవీ స్టోరీ లైన్ మాత్రం సింపుల్ గా ఉంది, కానీ వాళ్ళు ప్రెజెంట్ చేసే విధానం కొత్తగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అదే హైతో స్టార్ట్ అవుతుంది. 20 to 25 మినిట్స్ చాలా బాగుంటది. కానీ అక్కడి నుంచి కొంచెం ల్యాక్ ఫీల్ వస్తుంది. అండ్ విలన్ రోల్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా ఉండదు. ఇంకా అక్కడక్కడ లిప్సింగ్ కూడా కొంచెం మ్యాచ్ అవ్వదు. ఇవి నాకు డిసప్పాయింట్ చేసాయి. స్టోరీ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. ఇంకా రెస్ట్ ఆఫ్ ది మూవీ చాలా బాగుంది. అర్జెంట్ గా మీ దగ్గర ఉన్న థియేటర్స్ లో బుక్ చేసుకొని చూడండి. మళ్ళీ ఎలాంటి మూవీస్ రావు, ముందుగానే చెప్తున్నా. మూవీలో కొన్ని అనుకున్న సర్ప్రైజెస్ ఉన్నాయి, అలానే అనుకోనివి కూడా ఉన్నాయి. అవి థియేటర్స్ లోనే చూడాలి. అండ్ మూవీ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్ అస్సలు మిస్ అవ్వద్దు. షో స్టార్ట్ అయ్యే ముందే వెళ్ళిపోండి. సో ఈ మూవీతో ఎప్పటి నుంచో హిట్ కొట్టాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఫైనల్లీ ఈ ఓజీ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇంకా డైరెక్టర్ సుజిత్ సింపుల్ స్టోరీని కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేస్తూ, అలానే తన హీరోని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇంకా నెక్స్ట్ మంచి మూవీస్ రాబోతున్నాయి. అవి మామూలుగా ఉండవని కూడా అర్థమైపోతున్నాయి. అసలు హాలీవుడ్ లెవెల్ ఆఫ్ టేకింగ్ అండ్ విజువల్స్ ని మన TFI లో సుజిత్ తప్ప ఇంకెవ్వరూ చూపించలేరు అనిపించింది. ఇంకా తమనన్న కూడా ఇంటర్వ్యూస్ లో మాట్లాడింది కాదు, ఏం చేయగలడో చేసి చూపించాడు. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు. రీసెంట్ టైమ్స్ లో చేసిన మూవీస్ తో చూసుకుంటే ది బెస్ట్ చేశారనే చెప్పాలి. సర్ప్రైజింగ్లీ ప్రియాంక మోహన్ కూడా పర్లేదు, బాగా చేశారు. విలన్ గా చేసిన ఇమ్రాన్ హష్మి కూడా బాగా చేశారనిపించింది. కానీ అర్జున్ దాస్ క్యారెక్టర్ ఇంకెవరైనా చేసుంటే బాగుంది అనిపించింది. అంత ఇంపాక్ట్ఫుల్ అనిపించలే. సో ఓవరాల్ గా ఓజీ మూవీ ఈజ్ గుడ్ మూవీ, ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ మూవీ. సో మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కిడా. థ్యాంక్ యూ.